హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా రియల్ ఎస్టేట్లో నేను కూడా చాలామంది దగ్గర నుంచి నేర్చుకొని, ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేయాలి. సో ఈ కంటెంట్తో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి జరగాలి, వాళ్ళు పెట్టే రూపాయి పెట్టుబడి మంచి రిటర్న్ రావాలని కోరుకునే ఈ తమ్ముడు సంజయ్ నాయక్ మీకోసం రావడం జరిగింది. సో ఇవాళ చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, అసలు రియల్ ఎస్టేట్కి ఇది మంచి టైమేనా, సో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకోసం ఒక ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి దయచేసి షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏం చూడాలంటే మన దగ్గర బడ్జెట్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఎంత పిండి పెడితే అంతే రొట్టె వస్తుంది అన్నట్టు, మనం ఎంత డబ్బులు పెడితే దాని తగ్గట్టే ప్రాపర్టీస్ వస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఏ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే ఉండడానికా, జస్ట్ ఇన్వెస్ట్మెంట్కా అన్నది చూసుకోవాలన్నమాట. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎంత టైం వెయిట్ చేస్తామన్నది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 విషయాలని ఫస్ట్లో మీరు చూసుకోవాలి. సెకండ్, ఎక్కడైనా సరే మనం ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్ ఇలా చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ ఉండే ఔటర్ రింగ్ రోడ్, ఈ ఏరియా సరౌండింగ్ అంతా ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే మినిమం తక్కువ గజం చూసుకుంటే 40,000 పైన ఉంది. అన్ని అప్రూవల్స్తో క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ గురించి నేను చెప్తున్నాను మీకు. సో 40,000 రూపాయలు గజం మినిమం ఉంది ఎక్కడ కొనాలన్నా. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏంటంటే అంతంత ఇన్వెస్ట్మెంట్ అందరు చేయలేకపోవచ్చు, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా చేయకపోవచ్చు అక్కడ. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు మంచి ఆపర్చునిటీ. ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నప్పుడు మా ఏరియాలో సిమెంట్ రోడ్కే గతి లేదు, గంత పెద్ద రోడ్ వేస్తారా, దాని మీద ఎవరు తిరుగుతారు అని చెప్పి జనాలు నవ్వుకున్నారు. చాలామంది ఏంటంటే పిచ్చోళ్ళ అక్కడ కొనేటోళ్ళు అనుకున్నారు. కానీ ఎవరైతే ముందు చూపుతోని విజన్తోని ఇన్వెస్ట్మెంట్ చేసిరో లక్షలలో పెట్టిన వాళ్ళందరూ ఇలా కోట్లలో ఉన్నారు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న వాళ్ళైనా చూడండి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతో అడగండి, ఇవాళ ఎంత ఉంది అడగండి, ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంతలాగా డెవలప్మెంట్ అయింది. సెకండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎక్కడ కొనాలన్నా ఆల్రెడీ ఒక సాచురేషన్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. హైదరాబాద్ సిటీ రోజు రోజుకి బాగా ఎక్స్పాండ్ అవుతుంది, బాగా డెవలప్మెంట్ అయిపోయింది. ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టి గజం ఉన్నది 2 లక్షలు 3 లక్షలు అవుతుందా అన్నది చాలా టైం టేకెన్, అది ఇప్పటికిప్పుడు అవుతుందని గ్యారంటీ లేదు. సో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది కస్టమర్స్, నేను లైవ్లో చాలామందిని ఎక్స్పీరియన్స్ చేసిన, ఇట్లా 100 మందిని కలుస్తా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న ఏరియా నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత డిస్టెన్స్ని. మీరు ఉండే ఇంటి నుంచి ఎప్పుడు కూడా దయచేసి క్యాలిక్యులేట్ చేయొద్దు. అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడితే మీరు ఎక్కడ ప్లాట్ కొనలేరు, ఎందుకంటే మీకు ప్రతిదీ దూరమే అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే కానీ చాలామంది పెద్దలు కూడా అంటుంటారు అనమాట, అత్తగారింటికి ఫస్ట్ టైం పోయేటప్పుడు దూరం అనిపిస్తుంది కానీ పోతూ ఉంటే దగ్గర అనిపిస్తుంది. ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అంతే, ఫస్ట్ టైం పోయేటప్పుడు కొంచెం డిస్టెన్స్ అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా పోతూ ఉంటే మనకు దగ్గర అనిపిస్తుంది. ఎక్కడైనా కానీ ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో, ఎక్కడైతే ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనం ఎంత డిస్టెన్స్కి వెళ్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఆర్ఆర్ దాటి 100 కిలోమీటర్ రేడియస్లో బాగా పెరుగుతుంది, కానీ నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో ఎక్కడ బాగా విపరీతంగా గ్రోత్ వస్తుంది, ఎక్కడ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి అంటే కనుక ఫస్ట్ 50 to 70 కిలోమీటర్ రేడియస్ ఏదైతే హెచ్ఎండిఎల్ లిమిట్స్ ఉన్నాయో మనకి, హెచ్ఎండిఎల్ లిమిట్స్ ఇది దాటిన తర్వాత మనకి డిటీసీపీ ఏరియాలలో ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో ఈ చుట్టుపక్కల మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనలేని వాళ్ళు, అయ్యో అప్పుడు కొనుంటే బాగుంటుండే, ఇక్కడ కొనుంటే బాగుంటుండే అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే గచ్చిబౌలిలో ప్లాట్ కొనలేకపోయారో, ఎవరైతే మనకు హైటెక్ సిటీలో కొనలేకపోయారో, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఈ కుకట్పల్లిలో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారో వాళ్ళందరికీ మేమిచ్చే సజెషన్ ఏంటంటే అలాగా నెక్స్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియాని కనుక ఓఆర్ఆర్ చుట్టుపక్కల మీరు గుర్తించి అలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓఆర్ఆర్ దగ్గర కొనలేదు కాబట్టి కనీసం రీజనల్ రింగ్ రోడ్ దగ్గరైనా కొనాలి. అక్కడైనా సరే అప్పుడు వస్తుందా, అది చాలా రోజుల నుంచి అంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ గురించి. అంటే గవర్నమెంట్ పనులు అన్నప్పుడు గిట్టనే ఉంటుంది, కొంచెం స్లోగానే జరుగుతాయి, వాళ్ళు చెప్పిన టైంకి చేయొచ్చు చేయకపోవచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి మనం కూడా. వాళ్ళు చెప్పిన టైం కంటే మినిమం డబల్ టైం పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. చాలామంది కస్టమర్లు ఏదంటే ఇలా పెడతాం 2 ఏళ్ళకే డబల్ అయిపోవాలి, 3 ఏళ్ళకే డబల్ అయిపోవాలి, ఇక్కడైతేనే కావాలని చెప్పి చెప్తూ ఉంటారు.
సో ఈ పాయింట్ని, మీ పెయిన్ పాయింట్ని వాళ్ళు అర్థం చేసుకొని చాలామంది మోసాలు చేసే వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయి 1 ఇయర్కే డబ్బులు అయిపోతుంది, 2 ఇయర్స్కే డబ్బులు అయిపోతుంది, రేపు ఎలక్షన్ అయిపోయినాయి ఒకటేసారి ధన్నమని ఇంత పెరిగిపోతుంది అంటారు. అలాంటి మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటారో అప్పుడే చాలామంది మోసపోవడానికి, అప్పుడే పెట్టిన పెట్టుబడికి అయ్యో వాళ్ళ ఏజెంట్ ఇట్లనే చెప్పారు, వాళ్ళని నమ్మి మేము పెట్టుబడి పెట్టినాం, మోసపోయినాం, గదేమో రేటు పెరగలే అని ఇదొక ప్రాబ్లం. సెకండ్ ఇంకోటి ఏంటంటే, మీరు పెట్టుబడి పెట్టిన అన్న సంగతి 10 మందికి చెప్తే వాళ్ళని చెప్తారు, పోయి ఆడ ఇన్వెస్ట్మెంట్ చేసినావా, అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేసినావా, ముందే నాకు చెప్తే నేను 10,000కే అవుటర్ దగ్గర ఇప్పిస్తుండే కదా, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. రియాలిటీ అక్కడ అలా ఉండదు. కానీ వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా కస్టమర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ మీద. కాబట్టి మీరు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏవైతే మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. సంగారెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పెద్దాపూర్ దగ్గర నుంచి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి శంకర్పల్లి నుంచి వచ్చేసి మనకి నెక్స్ట్ చేవెళ్ళ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి షాబాద్ నుంచి షాద్ నగర్ నుంచి నెక్స్ట్ ఆమన్గల్ కడతాల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చౌటుప్పల్ నుంచి నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి, మళ్ళీ నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనకి సంగారెడ్డి నుంచి ఎట్లయితే కనెక్ట్ అవుతున్నాయో ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే నెక్స్ట్ 5 to 10 years వెయిట్ చేయగలిగితేనే మంచి రిటర్న్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంకా తొందరగా రిటర్న్ రావాలి అనుకుంటే కనుక ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాలలో ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్గా టౌన్స్ ఉన్నాయో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ మనకి అక్కడ గ్రోత్ ఉన్న ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ హైవేలకే కొంటే రేట్లు పెరుగుతాయి అనుకోదు ఎప్పుడు కూడా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నేను పర్టికులర్లీ ప్రతి ఒక్క కస్టమర్కి ఏం చెప్తా అంటే, మీరు పెట్టే పెట్టుబడిని బేస్ చేసుకొని మనం ఏదైతే మేజర్గా హైవేస్ ఉంటాయో, నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, దానికి 5 to 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర కొనలేని వాళ్ళు దయచేసి రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనండి. మళ్ళీ చెప్తున్నా, రీజనల్ రింగ్ రోడ్ వరకే కాదు, రీజనల్ రింగ్ రోడ్ దాటి 10 కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా రాను పోను మనకి ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉంటే కనుక మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎట్లయితే ఇలా డెవలప్మెంట్ అయిందో రానున్న రోజులలో ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచుతున్నారు అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియా అంతా కూడా హెచ్ఎండిఏలో కలవడం. సో హైదరాబాద్ అంటే మనకి ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి ట్విన్ సిటీస్ అంటున్నారో, రాబోయేటువంటి రోజులలో ట్రై సిటీస్గా మారబోయేటువంటి కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి. అలాంటి లొకేషన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి అలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అలాంటి సిటీస్లో మనకి బెంగళూరు హైవేలో చూసుకుంటే షాద్ నగర్, జడ్చర్ల వరకు బాగుంది. తర్వాత చూసుకుంటే మనకి శ్రీశైలం హైవేలో చూసుకుంటే అప్ టు కడతాల్, ఆమన్గల్, ఫ్యూచర్ ఎక్కడ వరకు ఉంది అంటే కల్వకుర్తి వరకు కూడా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవేలో అప్ టు మనకి చౌటుప్పల్ వరకు మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. యాదాద్రిలో చూసుకుంటే అప్ టు మనకు ఆలేరు, జనగాం, వరంగల్ వరకు కూడా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వెస్ట్ సైడ్ చూసుకుంటే జైరాబాద్ వరకు కూడా మంచి గ్రోత్కి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి సో ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లొకేషన్లో మీరు మీ బడ్జెట్కి తగ్గట్టు 150 గజాలు, 500 గజాలు, 1000 గజాలు ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే రిటర్న్ మంచిగా ఉంటుంది. గొప్పవాళ్ళు అవుతున్నారు, డబ్బున్నోళ్ళు ఇంకా ఎందుకు డబ్బున్నోళ్ళు అవుతున్నారంటే, డబ్బున్నోళ్ళు ముందు చూపుతో ఓపికతో పెట్టుబడి పెట్టి ఓపికతో వెయిట్ చేస్తారు. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇవాళ పెట్టడం రేపే రావాలి, ఇన్స్టెంట్గా రావాలి, కొంటారు. 6 నెలల నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. రేట్ ఎంత పెరిగింది, రాతోరాత్ ఎక్కడ పెరగదు, రాతోరాత్ ఎక్కడ కూడా మల్టిప్లై డబల్ ట్రిపుల్ అయిపోదు. కాబట్టి మినిమం 5 years అండ్ అబోవ్ వెయిట్ చేయగలిగితేనే, నాది పర్సనల్గా సజెషన్ ప్రతి ఒక్క కస్టమర్కి, వీడియో చూసే వాళ్ళకి, 5 సంవత్సరాల కంటే ముందే మీ వెంచర్లో మీరు ప్లాట్ కొనండి, డబల్ అయిపోతుంది అంటే మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే అది రియాలిటీలో అందరికీ పాసిబుల్ కాదు, అన్ని చోట్ల పాసిబుల్ కాదు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దాటి మీరు బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే 5 సంవత్సరాలు నేను మినిమం ఆగగలుగుతా అనుకుంటేనే దయచేసి బయటికి వెళ్ళి వెంచర్లో ప్లాట్ కొనండి, లేకపోతే కొనకండి. కొందరు చేసే మిస్టేక్ వల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి ఒక తమ్ముళ్ళలాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా మీకు సజెషన్ చేస్తున్నా, 5 సంవత్సరాలు మినిమం వెయిట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ వరకు అద్భుతమైన గ్రోత్ వస్తుంది, మనీహారంగా మారుతుంది రియల్ ఎస్టేట్. సో నెక్స్ట్ 5 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. భూమిని నమ్మి పెట్టుబడి పెడితే ఆ నేల తల్లి ఎప్పుడు మోసం చేయదని నేను బలంగా నమ్ముతున్నా. సో ఫర్దర్గా మీకు ఇంకా ఎలాంటి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, నాలెడ్జ్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.